తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి లోకేష్ పర్యటన ఖరారైందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 20వ ఇక రాజమండ్రిలో పర్యటిస్తానన్నారు ఆయన. ఇక పర్యటనలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ, నన్నయ్య యూనివర్సిటీ 40 కోట్ల రూపాయలతో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి అవుతారన్నారు. తర్వాత ఉత్తమ కార్యకర్తలను సత్కరిస్తారని, రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి క్వారీ సెంటర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారని ఎమ్మెల్యే వివరించారు. నారా లోకేష్ గారు వాస్తవంగా రేపటి రోజున రావాలి 18 అంటే ఈ రోజు సాయంత్రానికి వచ్చి రేపటి రోజున రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఒక కార్యక్రమం కోసం వస్తున్న తరుణంలో రేపటి కార్యక్రమాన్ని 20వ తారీఖు మార్చడం జరిగింది. 20వ తారీఖు ఉదయం 9కి ఎయిర్పోర్ట్ కి రావడం, ఎయిర్పోర్ట్ నుంచి క్వారీ సెంటర్ మీదుగా లాలా చెరువు ఆర్ట్స్ కాలేజ్ కి వెళ్లి ఆర్ట్స్ కాలేజ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకొని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టాం. అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి నన్నయ్యకి వెళ్ళి నన్నయ్యలో కూడా 2-3 బ్లాక్స్ ఆల్మోస్ట్ 40 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించి అక్కడి నుంచి చెరుకూరికి వచ్చి చెరుకూరులోని తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను అభినందించి తదుపరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మళ్ళా రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లడం జరుగుతా ఉంది. మీ అందరికీ తెలియజేస్తూ క్యాడర్ అందరినీ కూడా కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాజమండ్రి అర్బన్ వర్క్